హరే కృష్ణ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? యాక్చువల్గా ఈ వీడియో కోసం నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నిన్న లైవ్లో నేను ఇయర్ రింగ్స్ పెట్టుకున్నానండి. యాక్చువల్గా ఫస్ట్ థింగ్ నా కోసమే రీస్టాక్ చేశాను. రీస్టాక్ మీన్స్ స్టాక్ తెప్పించాను. ఫస్ట్ అయితే నాకు పోల్కీలో వచ్చింది, చాలా బాగుంది అనిపించింది. అయితే డెఫినెట్గా మనం వైట్లో తీసుకుందాము, వైట్ అన్నిటి మీదకి సెట్ అయిపోతాయి అని చెప్పి వైట్ తీసుకొచ్చాను శాంపిల్. బికాజ్ ఎందుకంటే ఒక 6 పీస్ వరకు మాత్రమే తీసుకున్నాము. వన్స్ బల్క్గా తీసేసుకున్న తర్వాత క్వాలిటీ బాగాలేదనుకోండి, మనం కస్టమర్కి సేల్ చేయలేము అండ్ మనం అట్టి పెట్టుకోలేము, వాళ్ళేమో రిటర్న్ తీసుకోరు. సో అందుకని జస్ట్ ఒక 5 పీస్ వరకు తెప్పించాను. అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుందంటే అసలు చెప్పొద్దండి, అసలు నేను చెప్పలేకపోతున్నా ఎంత బాగుందో. అయితే దీనికి ఎక్స్ప్లెనేషన్ చేయటం కంటే వీడియోలో చాలా చాలా క్లియర్గా చూపించానండి. బ్యాక్ సైడ్ ఒక చిన్న హుక్ ఉంటుంది. మనకు కావాలి అనుకుంటే బిగ్గా పెట్టుకోవాలి అనుకుంటే, చాంద్ బాల్ కావాలి అనుకుంటే చాంద్ బాల్ని పెట్టుకోవచ్చు. లేదు అంటే చాంద్ బాల్ రిమూవ్ చేసి సింపుల్గా చిన్న స్టడ్ లాగా కూడా పెట్టుకోవచ్చు. అయితే నేను ఇందులో వెరైటీస్ చూపిస్తాను. నేను స్వరోస్కీలో 5mm అనేది తీసుకున్నానండి, కొన్ని పూసల వరకు. అయితే మీరు ఇలా తీసినవి అమ్మేస్తారా అని అనుకుంటారు. కాదండి, ఒకటే లైన్లో వాడతాము, అది పర్సనల్కి వదిలేసుకుంటాం అన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇది మనం స్వరోస్కి తీసుకున్నాం కదా, ఇందులో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసరికి కొత్తిమీర. ఈ కొత్తిమీరని జస్ట్ ఒక 3 పీసెస్ తీసుకుంటే చాలు, మనకి 6 పర్ల్స్ వేసుకోవడానికి సరిపోతుంది. అండ్ నేనైతే ఇది మేక్ చేస్తున్నాను. కింద 5 వచ్చాయి, పైన ఏమో మిడిల్లో ఒక్కటే వచ్చింది. వీడియో క్లియర్గా చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా వేరే మ్యాటర్ చెప్తున్నాను. అండ్ దీనికి అప్కమింగ్లో ఇంకో బిగ్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను, అందులో ఇంకా డీటెయిల్డ్గా చెప్తాను. అయితే నాకు అరౌండ్ మార్చిలో అనుకుంటాను, ఒక సిస్టర్, కస్టమర్ అంటమే కంటే సిస్టర్ బెటర్. సో సిస్టర్ నాకు మెసేజ్ చేశారు, అక్క నేను మీషోలో వీడియోస్ పెట్టాలి అనుకుంటున్నాను, సేల్ చేయాలి అనుకుంటున్నాను, మీ ఐడియా ఏదైనా చెప్తారా, మీ సలహా చెప్తారా అని అడిగారు. నేనైతే పర్టికులర్గా చెప్పేశాను, నా ఒపీనియన్ వరకు మాత్రం మీషో అనేది వద్దు సిస్టర్. బికాజ్ మనకి వచ్చే ప్రాఫిట్ కంటే లాస్ ఎక్కువ అవుతుంది, అందరికీ వర్కౌట్ అవ్వదు మీషో అనేది. సో ప్లీజ్ మీరు ఆలోచించుకోండి, నేనైతే నో అనే చెప్తాను అని క్లియర్ కట్గా చెప్పేశాను. ఆల్మోస్ట్ 1 మంత్ తర్వాత ఇమీడియట్గా తను ఏం చెప్పారు అంటే, అక్క మీషోలో నాకు కొంచెం లాస్ వచ్చింది, మైనస్లోకి వెళ్ళిపోయింది, దీనికి మీరు ఏమైనా టిప్ చెప్తారా అని అడిగారు. మరి ఫస్ట్ది నేను చెప్పింది వెళ్ళినప్పుడు నన్ను ఎందుకండి రెండోది అడగటం? ఫస్ట్ నేను ఆల్రెడీ నో చెప్పాను కదమ్మా, మళ్ళీ నువ్వు మీషోలో పెట్టానంటున్నావు. నాకు మీషో దాని మీద నాలెడ్జీ లేదు, అందరికీ క్లిక్ అవ్వదు. ఇన్ కేస్ రిటర్న్ యాక్సెప్ట్ చేసావనుకో, నీకు డబల్ అమౌంట్ షిప్పింగ్స్కే పోతుంది. ముందే చెప్పాను ఆ విషయం, మరి నువ్వు వినలేదు. నా దగ్గర అయితే ఎలాంటి టిప్స్ లేవురా, బికాజ్ నాకు దాంట్లో ఐడియా లేదు, నేనేమి మీషోలో సేల్ అనేది చేయట్లేదు. సో మరి నీకు ఎవరైతే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీషో మీద కొంచెం బూస్టప్ ఇచ్చారో వాళ్ళనే అడుగు, నాకైతే తెలీదు అని చెప్పానన్నమాట. సో ఇలా మనం ఇచ్చిన సలహాలని అందరూ పాటించాలని లేదండి, వాళ్ళకంటూ ఒక ఇది ఉంటుంది, ఏమంటారంటే పర్సనల్ ఒపీనియన్ ఉంటుంది. దాన్ని బట్టి ఇప్పుడు ఒక విషయాన్ని 3-4 డిస్కస్ చేసి ఆ నలుగురిలో వీళ్ళకి ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో, అంటే నాకు పోనీ నేనున్నాను అనుకోండి, ఒక విషయం గురించి ఒక 4 అడిగిన తర్వాత 4 నాకు బెస్ట్ ఒపీనియన్ ఏదనిపిస్తుందో నేను దాన్నే చూస్ చేసుకుంటాను కదా. 4 అడిగాం కదా అని అదే మనం చేస్తామని లేదు. సో ఆ సిస్టర్ నేను చెప్పిన డెసిషన్ని తను తీసుకోలేదని నాకు ఎలాంటి బాధ లేదు. ఎందుకంటే మొదట్లో ఆ అమ్మాయికి ప్రాఫిట్స్ వచ్చాయి, తర్వాత మాత్రమే లాస్ వచ్చిందనమాట. సో ఇలా ఉంటుంది, చూసుకోండి. మీషో అనేది అందరికీ వర్కౌట్ అవ్వదు. యాక్చువల్గా ఇయర్ రింగ్స్ అనేది ఈ రకంగా చేస్తే కనుక 550 రూపీస్ అండి. కానీ బయట ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడన్నా ఇలా మేక్ చేసి స్వరోస్కి పర్ల్స్ పెట్టిస్తే 550కి సేల్ చేస్తున్నారు. బట్ నేను మాత్రం దీనికి తోడుగా ఇంకొక 3 డిజైన్స్ ఎక్స్ట్రా ఇస్తున్నాను. సో మీరు దీన్ని ఈ రకంగా కూడా అటాచ్ చేసుకోవచ్చు. అండ్ హెవీగా కాకుండా సింపుల్గా పెట్టుకోవాలి అనుకుంటే ఈ రకంగా పెట్టుకోవచ్చు. యాక్చువల్గా నేను మీకు చూపించలేదు కానీ సేమ్ ఇందులోనే రూబీ ఉంటుంది,
అంటే పింక్ కలర్ రూబీ ఉంటుంది కదా, ఆ పింక్ రూబీ అండ్ స్వరోస్కి పర్ల్ 8 mm కూడా నేను అటాచ్ చేసి టోటల్ ఒక్క ఇయర్ రింగ్లో మీరు కంప్లీట్గా 4 డిజైన్స్ వేసుకోవచ్చు. ఇది 550కి నేను సేల్ చేస్తున్నాను. ఇన్ ఫ్యూచర్ నాకు ఇందులోనే 10 వెరైటీస్, అంటే మన జనరల్గా 2 in 1 అంటారు కదా, అలాగా 10 in 1 చేసే ఐడియా అయితే ఉంది. ఎక్కువ రోజులు దాన్ని నేను దాచిపెట్టాలనుకోవట్లేదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డెఫినెట్గా వీడియో తీసి పెడతాను. ఇందులో అయితే మేకింగ్ మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి, చాలా చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ మీకు కావాలి అంటే మెటీరియల్ కూడా ఇస్తాము, మీకు మీరు మేక్ చేసుకొని పెట్టుకోవచ్చు, లేదు అంటే మీరు డైరెక్ట్గా కొనుక్కోవచ్చు. అంటే మెటీరియల్ తక్కువకే వస్తుంది కానీ టూల్స్ కూడా డెఫినెట్గా ఉండాలి కదా, సో అది కూడా చూసుకోండి. అండ్ నేనైతే ఈ రకంగా ఒక బీట్కి కొత్తిమీరతో అటాచ్ చేసి పెట్టాను. దీన్ని మీరు డైరెక్ట్గా ఇయర్ రింగ్కి అటాచ్ చేసుకోవచ్చు. ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఈ చిన్న రింగ్ ఉంటుందో ఆ రింగ్ లోపల ఈ హోల్ని అటాచ్ చేస్తే మనకి ఉండిపోతుందండి. అది కిందన పడటం అది అవ్వదు, బికాజ్ ఎందుకంటే మనం స్క్రూని బిగించేస్తాం కదా, టైట్ చేసేస్తాం కాబట్టి సరిపోతుంది. ఇలా వితౌట్ బీడ్స్ పెట్టుకోవచ్చు, బీడ్స్తో పెట్టుకోవచ్చు, చాందవాలు పెట్టుకోవచ్చు. ఒకటే దాంట్లో మీరు 5 పెట్టుకోవచ్చు. ఇయర్ రింగ్స్ అయితే 550 రూపీస్ ప్లస్ షిప్పింగ్ కూడా ఉంటుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలి అనుకుంటే మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. అలాగే దీంట్లో మరిన్ని వెరైటీస్ అయితే డెఫినెట్గా అప్కమింగ్ వీడియోలో నేను చూపిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్ బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.